మోసం, ద్రోహం, ఇటువంటి మాటలు తెలియని వారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నారు? అందరికీ తెలుసు ఈ మాటల గురించి, వాటి అర్థాల గురించి. అందరికీ తెలుసు నమ్మక ద్రోహం గురించి. అందరూ అనుభవించేదే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా ఎందుకు చేస్తారు అని? దానికి కారణం ఏమిటి అని? దానికి కారణమే ఆశ. చీకటి గుహలోకి వెళ్ళి ఆశను వ్యక్తం చేస్తూ ఇక్కడి అంధకారం లేకుంటే బావుండు అంటే తమరి ఆశ ఏమాత్రం నెరవేరదు. అలాగే మీరు సముద్రంలోకి దిగి ఆశను వ్యక్తం చేస్తూ మీరు తడవకూడదంటే అందులో సముద్రం తప్పేమీ లేదు. అసలు తప్పంతా తమరి ఆశలోనే ఉంది. ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. మనిషి మనిషిని మోసం చేయడు. మనిషిని మోసగించేది తన ఆశలే. అవి అనుచితమైతే జరిగేది మోసం. కనుక జీవితంలో ఎప్పుడూ మీరు ఆశపడటానికి ముందు ఆశించే మనుషుల గురించి ఆలోచించండి. మీరు ఆశపడేందుకు వారు అర్హులో కాదో తెలుసుకోండి. అప్పుడు ఆశాభంగం కాబోదు. అలాగే నమ్మక ద్రోహమూ జరగదు. రాధాకృష్ణ.